హలో! మీ అందరికీ ఈరోజు జాబ్ పోర్టల్స్ ఏంటో చెప్తాను. సో, మీరు ఏ డిగ్రీ అయినా గానీ, పీజీ అయినా గానీ మోస్ట్‌లీ 8 వెబ్‌సైట్స్‌లో స్టార్టప్స్‌కి జాబ్స్ వస్తాయన్నమాట. సో, స్టార్టప్స్ అన్నీ ఈ పోర్టల్స్‌లోనే ఎక్కువగా జాబ్స్‌ని పోస్ట్ చేస్తా ఉంటాయి. సో, మీరు చేయాల్సిందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్‌ది మీరు ఎక్కడైనా గానీ చూడంగానే జాబ్ పోస్ట్ వెంటనే వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి కెరియర్స్ పేజ్‌లోకెళ్ళిపోయి అక్కడ కెరియర్స్ పేజ్‌లో మీకు ఆ జాబ్ పోస్ట్ ఉందా? ఉంటే ఎట్లా అప్లై చేయాలో చూడండి. సో, చిన్న కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్ అన్నిటికి డైరెక్ట్‌గా మీ రెజ్యూమే పెట్టి అప్‌లోడ్ చేసేయొచ్చు. ఓకే. మీరు గనక ఆహ్, మోర్ థాన్ 2 ప్రొఫైల్స్, జాబ్ ప్రొఫైల్స్ లైక్ ఎంబీఏ అనుకోండి, సేల్స్, మార్కెటింగ్ 2 చూస్తుంటే డెఫినెట్‌గా మీకు 2 డిఫరెంట్ సీవీస్ కావాలి. సో, మీరు వెబ్‌సైట్‌లో అప్లై చేసేటప్పుడైతే చాలా ఈజీ అవుతది. అండ్ సెకండ్ థింగ్ ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ వచ్చుద్ది వెబ్‌సైట్ నుండి అప్లై చేస్తుంటే. కొన్ని కంపెనీస్‌కి విప్రో, టీసీఎస్ ఇలాంటి పెద్ద కంపెనీస్‌కి మీరు అప్లై చేస్తే సెపరేట్ పోర్టల్ ఉంటది. ఆ పోర్టల్‌లో మీరు అన్ని డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి. యూజువల్‌గా అక్కడ రెస్పాన్స్ రేట్ తక్కువ. డైరెక్ట్‌గా ఎక్కడైతే అప్లై చేయడానికి ఉంటదో అక్కడే మీకు రెస్పాన్స్ రేట్ ఎక్కువుంటది. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అక్కడ హెచ్ఆర్ ఈమెయిల్ గాని, హెచ్ఆర్ ఫోన్ నంబర్ గాని ఉంటే కాంటాక్ట్ అవ్వండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫోన్ చేసి లేదా ఈమెయిల్ చేసి మాట్లాడేసేయండి. సో, వీటన్నిటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం జేయాలంటే, మీకు ప్రొఫెషనల్ రెజ్యూమ్ రైటర్స్ అని ఉంటారు. లైక్ వాళ్ళు ఒక 2,000 మాక్సిమం ఒక 2,000 వరకు తీసుకుంటారు. మామూలుగా 500-1,000 రూపీస్ మధ్యలో తీసుకుంటారు. సో, ఎంతో కొంత 500 రూపీస్ అయినా ఇన్వెస్ట్ చేసుకొని, ప్రొఫెషనల్‌గా మీ రెజ్యూమేని రెడీ జేసుకోండి. అది ఆప్షన్ నంబర్ 1. ఆప్షన్ నంబర్ 2 ఏంటంటే లింక్డ్ఇన్ ఉంది కదా! లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్ క్లియర్‌గా చాలా క్లియర్‌గా రాసుకుంటే, అక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు గ్రామర్‌లీ ఎనేబుల్ చేసుకోండి. ల్యాప్‌టాప్ నుండో, పీసీ నుండో చేయండి. సో, గ్రామర్‌లీలో ఏంటంటే గ్రామటికల్ మిస్టేక్స్ అన్నీ వాడు హైలైట్ చేస్తాడు. సో, అదంతా సాల్వ్ అయిపోతది. అయిపోయిన తర్వాత మీరు ఆహ్, అది మొత్తాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి ఒకటి డౌన్‌లోడ్ చేయొచ్చు ఒక కాపీ. మీ ఫోటో అంతా ఏమి ఇవ్వద్దు. జస్ట్ ప్రొఫైలు, ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వండి. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీ ఎక్స్‌పీరియన్స్ గురించి ఎక్కువ రాయండి. అంటే ఇప్పుడు ఎలాగుంటదంటే ఇప్పుడు రెజ్యూమ్ ఉందనుకో, ఇది రెజ్యూమ్ అనుకో రైట్ సైడ్. సో, ఫస్ట్ ఒక డబ్బా పెట్టుకొని ఒక 4, 5 పాయింటర్స్ ప్రొఫైల్ సమ్మరీ. ప్రొఫైల్ సమ్మరీ అంటే నీకు బాగా వచ్చిన 4 వర్క్స్. నువ్వు చేసినవి కాదు. నీకొచ్చినవి. లేదా నువ్వు వెళ్దాం అనుకుంటున్నవి పెట్టాలి. సో, నువ్వు ఏదైనా చేసుండొచ్చు. ఏ ప్రొఫైల్ అయినా అయ్యుండొచ్చు నీది. బట్ అదంతా ఇంటర్వ్యూలో అడగరు. ఎవరు ఎవరు ఎవరిని ఏ కంపెనీలోనూ క్రాస్ చెక్ చేసుకోరు. నువ్వు సపోజ్ నీకు సి ప్రోగ్రామింగ్ వచ్చు. లేదా నువ్వు ఒక సేల్స్ పర్సన్‌వి ఒక కంపెనీలో. బట్ నువ్వు జావాకెళ్దాం అనుకుంటున్నావు. అంతా జావా రిలేటెడే పెట్టుకో సీవీ. ఎవరు ఏమి క్రాస్ చెక్ చేయరు అట్లాగా. బట్ నీకు జావా వచ్చుండాలి. ఫేక్ చేస్తున్నామని కాదు. ఇది చిన్న టెక్నిక్ మేనేజ్‌మెంట్. బట్ మనకు మొత్తం వచ్చుండాలి. అండ్ అట్‌లీస్ట్ అంతకుముందు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఫుల్‌గా ఉండాలి. అప్పుడే వర్కౌట్ అవుతది ఇంటర్వ్యూలో. అదర్‌వైజ్ మీరు మామూలుగా ఇంటర్వ్యూ కాల్స్ చేసుకోవడానికైతే బానే ఉంటది. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఏ ప్రొఫైల్ అయినా తీసుకోండి. మీ కరెంట్ ప్రొఫైల్ కాకుండా వేరే ప్రొఫైల్‌లోకెళ్దాం అనుకుంటే చాలా హైగా కీవర్డ్స్ అవన్నీ పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకుంటే మీకెక్కువ కాల్స్ వస్తాయన్నమాట. సో, కీవర్డ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీ ప్రొఫైల్ హైలైట్ చేసుకున్నారు గదా! ఒక 4 పాయింటర్స్. ఓకే. ఇక్కడ 4 పాయింటర్స్ ఉన్నాయి గదా! ఉన్న తర్వాత ఈ కింద ఏరియాలో ఒక మీ ఫస్ట్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవాలి. ఓకే. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని, దాంట్లో మీకున్న కీవర్డ్స్ అంటే నౌకరీలో దొరుకుతాయి. లేదా లింక్డ్ఇన్‌లో కొంతమంది ఉంటారు గదా! వాళ్ళు అంటే మీ జాబ్ చేస్తున్నోళ్ళు ఉంటారు గదా! వాళ్ళ ప్రొఫైల్‌లో ఉన్నవి కొన్ని పీకి పెట్టుకోవచ్చు. ఓకే. అట్లా పెట్టుకోండి. కింద ఎక్కువ మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి అంత ఎక్కువేం వద్దు. జస్ట్ ఒక 3 ఆర్ 4 లైన్స్‌లో అప్ టు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నంత వరకు మీ 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ అన్ని పర్సెంటేజెస్ ఇవ్వాలి. తర్వాత 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంటే ఎక్కువ ఉంటే అవసరం లేదు. ఫ్రెషర్స్ అయితే గ్యారంటీ ఇవ్వాలి. బట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఫస్ట్ ఈ పైనుంది గదా! ఈ ఈ పేజ్‌లో ఈ ఏరియాలో పెట్టొద్దు. ఈ ఏరియాలో ఓన్లీ మీ స్కిల్ సెట్, మీరు చేసిన ప్రాజెక్ట్. సో, ఈ ఏరియాలోకొచ్చేసరికి మీ ప్రాజెక్ట్ ఉంటది కదా! ఈ ప్రాజెక్ట్ వరకే పెట్టండి. ఫ్రెషర్స్ అయితే గనక. సో, అదైతే వర్కౌట్ అవుతది.
లింక్డ్ఇన్. సో, లింక్డ్ఇన్‌లోకి వచ్చేసరికి లింక్డ్ఇన్ బాగా వర్కౌట్ అవుతది. ఎందుకు వర్కౌట్ అవుతదంటే లింక్డ్ఇన్‌లో డైరెక్ట్‌గా మనకి ఫేస్‌బుక్‌లో ఎట్లా ఉంటారో అట్లాగే మనం ప్రొఫెషనల్స్ కనెక్ట్ అవ్వచ్చు. సో, లింక్డ్ఇన్ బాగా వర్క్ చేయండి. సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను లింక్డ్ఇన్ గురించి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. అక్కడ హైరింగ్ మేనేజర్స్ గానీ, లేదా ఐటీ మీ టెక్నాలజీ మేనేజర్స్ మీరు సేల్స్ జాబ్ చూస్తుంటే సేల్స్‌లో ఉన్న మేనేజర్స్ వాళ్ళని కనెక్ట్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ పెట్టండి. నాకు సో అండ్ సో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. పేమెంట్ అదంతా ఏం మాట్లాడొద్దు. సీటీసీ అదంతా లాస్ట్‌లో వస్తది. బట్ చాలా మంది మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? హెచ్ఆర్స్‌ది అయితే వర్కౌట్ అవ్వదు పెద్దగా. మాక్సిమం వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయినా ఒక 10% వరకే వర్కౌట్ అవుతది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉంటేనే వాళ్ళకి తెలుస్తది. బట్ ఐటీ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో సేల్స్ గాని, ఐటీ గాని మేనేజర్స్ వాళ్ళకి వాళ్ళ టీమ్‌లో రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలుస్తది గదా! సో, రిక్వైర్మెంట్ ఉంటే గనక వాళ్ళు మెసేజ్ చేస్తారు మనకి. ఓకేనా? దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, వేరేదేదైనా కావాలన్నా కామెంట్ పెట్టండి. సో ఫార్ నాకు అబౌట్ 80 వ్యూస్ వచ్చినియి. థాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.